అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే నాయకుల్లో మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎప్పుడు ముందుంటారని చెప్పి మీడియా ముఖంగానే తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పటిష్టంగా, ఇంత బలంగా ఈరోజు ఏర్పడిందంటే అనిల్ కుమార్ యాదవ్ గారి పోరాట ఫలితమని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది అంటే మాత్రం దానికి ఒక్కడే కారణం అనిల్ కుమార్ యాదవ్ అని కూడా గర్వంగా నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో అనిల్ కుమార్ యాదవ్ గారు ఎప్పుడైనా సరే ఏ ప్రాతినిధ్యానికైనా, ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా సరే మేమందరం కూడా అనిల్ కుమార్ యాదవ్ గారి కోసం పనిచేయడానికి ఒక సైన్యంలా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి రకరకాలుగా మీడియా ముఖంగానో లేకపోతే వాట్సాప్ కాల్లోనో ఆయన స్టామినాని, ఆయన క్రెడిబిలిటీని అంచనా వేసే నాయకులు ఎవరైనా ఉంటే ఈ రోజు విజయ్ మార్కెట్ సెంటర్లో ఉన్న రాజన భవన్లో జరిగేటువంటి జన్మదిన వేడుకలు ఒకసారి కానీ చూస్తే అనిల్ కుమార్ యాదవ్ గారు కార్యకర్తలకు ఎటువంటి భరోసాని ఇస్తారో, కార్యకర్తలు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఏ విధంగా అభిమానిస్తారనే సంగతి ప్రతి ఒక్కరు తెలుసని తెలియజేసుకుంటూ, నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి వర్యులు ఈరోజు ఎప్పుడు కార్యకర్త కష్టం అన్నా కానీ అప్పుడు ప్రత్యక్షంగా వచ్చేసి వాళ్ళకి సహాయం చేసి పోయేవాళ్ళు తెలియకుండా అలాంటి నాయకుడు మనకి ఎప్పుడు అండగా ఉండాలని, ఆయన ఇంకా ఎప్పుడు ఆయుర్తో దేవుడి దయతో ఇంకా ఉన్నతమైన పదవులు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అనిల్ కుమార్ యాదవ్ గారికి కోరుకుంటున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేస్తూ అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అండగా ధైర్యాన్ని ఇస్తూ ఈ కష్టకాలంలో మా అందరికీ అండగా నిలబడుతున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్తా ఉన్నాం, సింహం సింగిల్ గా రాబోతుంది. నెల్లూరు నగరమా, నెల్లూరు రూరలా, ఈ జిల్లాలో ఎక్కడ పోటీ అనేది కాదు. 10 నియోజకవర్గాల్లో సింహం దిగిపోతా ఉంది. బిడ్డలరా జాగ్రత్త. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డ అంటే నెల్లూరు జిల్లా అడ్డగా తీర్చిదిద్దబోతున్నాడు మా నాయకుడు పోలిమిన అనిల్ కుమార్ యాదవ్ గారు. మా దైవం తొందరలో రాబోతా ఉందని చెప్పి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.